హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు జయాస్ టీచింగ్ టెక్నిక్స్. అందరూ బుక్స్ అన్ని సేకరించుకుని ప్రిపరేషన్ చాలా గట్టిగా స్టార్ట్ చేసినట్టున్నారు. సరే, ఇప్పుడు ఏంటి మరి టెక్స్ట్ బుక్స్ చదువుతున్నారు. మరి ఈ టెక్స్ట్ బుక్స్ ఎలా చదవాలి, ఎలా చదివితే మనం పాయింట్స్ని కవర్ చేసుకోగలము, ఏ పేజీలో ఎక్కువ ఫోకస్ పెట్టి చదవాలి, వేటిని మనం పాయింట్స్ని ఇంపార్టెంట్గా అనుకుని మనం నోట్ చేసుకోవాలి, అది నేను క్లియర్గా మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. 5th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ నేను మీకు ఏ పేజీ నుంచి ఏ పేజీకి ఎలా చదవాలి, ఏ పాయింట్స్ని మీరు గుర్తు పెట్టుకుని రాసుకోవాలి, ఎక్కడ ఫోకస్ పెట్టాలనే విషయం చెప్తాను. ఒక టెక్స్ట్ బుక్ చూపిస్తాను మోడల్కి, మీరు ఇదే విధంగా మిగతా అన్ని టెక్స్ట్ బుక్స్ని కూడా కంటిన్యూ చేయండి. ఓకేనా? ఈ విధంగా చదివినట్లయితే కనుక మీకు ఎలాంటి పాయింట్స్ కూడా ఎక్కడా కూడా మీరు మిస్ కావు. ఓకేనా? సరే రండి, అయితే చూపించేస్తాను. హలో అండి, నేను లాస్ట్ వీడియోలో మీ అందరికీ కూడా మెథడాలజీ బిట్స్ అంటే తెలుగు అనుకోండి, తెలుగు మెథడాలజీ బుక్స్ అనేవి ఎక్కడ కవర్ అవుతాయి, మనకి టెక్స్ట్ బుక్లోని చాలా మెథడాలజీ బిట్స్ అనేవి వస్తాయి. అవి మీరు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ముందు పేజీల్లో అన్నమాట చూసుకుంటున్నట్లయితే కనుక మీకు చాలా బిట్స్ అనేవి కవర్ అవుతాయి. అది లాస్ట్ వీడియోలో మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే క్వశ్చన్స్ని కూడా ఏ విధంగా ఫ్రేమ్ చేసుకోవాలో కూడా మీకు చెప్పాను. సో చాలామంది ఆ వీడియోని చూశారు, చాలా బాగా అర్థమైందని కూడా రిప్లై ఇచ్చారు. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే నేను చెప్పేది మీకు కొంతమందికైనా అర్థమయ్యి మీరు చదివే విధానం నేర్చుకోవాలి. ఫస్ట్ చదివే విధానాన్ని మీరు క్వశ్చన్ చేసే విధానం నేర్చుకున్నట్లయితే ఏది చదవటం అయినా సరే మీకు చాలా ఈజీగా తేలిగ్గా ఉంటుందన్నమాట. కష్టం అనే అనిపించదు. బట్టిలాగా మీరు ఎప్పుడు చదవకూడదు. ఏ విషయాన్ని కూడా ఒక అర్థమయ్యే విధానం చేసుకుంటూ చదువుకోవాలి. అయితే ఈరోజు ఏంటంటే ఇప్పుడు మరి టెక్స్ట్ బుక్ టెట్ ఎగ్జామ్ కోసం టెక్స్ట్ బుక్లు మొత్తం అన్నీ కూడా బట్టి వేయాలా, పాఠం ప్రతి లైన్ టు లైన్ బట్టి వేయాలా, అవసరం లేదా అనేది చెప్తాను. ఒకసారి చూడండి. లోపలికి వెళ్ళిపోతే మనము మీకు ఏంటంటే ప్రతి పాఠంలో కూడా మొదటి పేజీలోనే మనకేమి ఇస్తున్నారు, కవి పరిచయం అనేది ఇస్తున్నారు. మీరు ఏం చేస్తారంటే, మీరు 10 పాఠాలు ఉన్నాయనుకోండి, 10 పాఠాల్లో 10 మంది కవులు, వాళ్ళ యొక్క బిరుదులు, వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు, ఆ పాఠం పేరు ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే వీటన్నిటినీ కూడా మీరు ఒక బుక్ తీసుకోండి. ఒక బుక్ తీసుకుని ఒక టేబుల్ ఫార్మాట్లో రాసుకోండి. అర్థమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగా టేబుల్ ఫార్మేట్లో కవి పేరు, ఆయన ఈ సంవత్సరాలు పెద్దగా అడగకపోవచ్చు అండి, దాని మీద మీరు అంత పెద్ద ఫోకస్ ఏం పెట్టక్కర్లేదు. కవి పేరు, ఆయన రాసినటువంటి పుస్తకాల పేర్లు, అంటే చాలా కొన్ని ఫేమస్ బుక్స్ ఉంటాయి అన్నమాట. సో ఆయన రాసిన పుస్తకాల పేర్లు, అలాగే ఆయనకి ఏమైనా స్పెషల్ బిరుదులు ఉంటే ఆ బిరుదులు, అతనికి వచ్చినటువంటి అవార్డులు, ఆ పాఠం పేరు, ఇలా మీరు ఒక టేబుల్ ఫార్మాట్లో కనుక ఒక చార్ట్ మీద కానీ ఒక కొంచెం పేపర్ మీద కానీ రాసుకుని మీరు ఒక దగ్గరే అందరివి రాసుకోండి. గోడకు అతికించుకుని మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువగా బాగా మీకు తొందరగా వస్తాయి అన్నమాట. సో మీరు అలా కవి పరిచయాలు మొత్తం ఒక దగ్గర రాసేసుకోండి. ఆ తర్వాత మీరేంటంటే ఇప్పుడు ఇది ఇలా ఉందనుకోండి పాఠము, ఇదంతా మీరేం చదవక్కర్లా, దీని మీద అంత కాన్సన్ట్రేషన్ అక్కర్లేదు. మీరు డైరెక్ట్గా ఏంటంటే ప్రతి పాఠం వెనకాల ఉన్నటువంటి గ్రామర్ పార్ట్కి వెళ్ళిపోండి. ఇప్పుడు ఈ సాయం అనే పాఠం ఉంది. ఈ సాయం అనే ఈ పాఠాన్ని మీరేమి కథ ఏంటి ఏం పెద్దగా ఇప్పుడు చూసుకోక్కర్లే మీరు టెట్ ఎగ్జామ్కి. కాబట్టి మీరు డైరెక్ట్గా వెనక్కి వెళ్ళిపోయి గ్రామర్ ఏముందో చూసుకోండి. ఇంపార్టెంట్ గ్రామర్ ఏమన్నా ఉందా ఏమో చూసుకుని దాన్ని మీరు నోట్ చేసుకోండి ఒక బుక్లో. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ధారణ చేద్దాం కింద ఒక పద్యం ఇచ్చారు. సో ఈ పద్యాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రతి పాఠంలో కూడా ధారణ చేద్దాం కింద ఒక పద్యం ఉంటుంది. ఇలాంటివి కూడా మీరు ఏం చేస్తారంటే ఒక బుక్లో రాసుకోండి. పద్యము కవి పేరు మహా అయితే బుక్ మొత్తం మీద మీకు ఒక 10 పద్యాలు వస్తాయి, 10 మంది కవుల పేర్లు వస్తాయి. కాబట్టి ఒక దగ్గర రాసుకుంటా ట్రై చేయండి ఎప్పుడైనా సరే. ఓకేనా? ప్రతి పాఠం మీద కాన్సన్ట్రేషన్ అక్కర్లేదు, కానీ ఎవరైనా ప్రముఖ వ్యక్తుల గురించి గనక మీకు ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్వామి వివేకానంద గురించి ఇచ్చారు. కాబట్టి మీరు ఇలాంటి ప్రముఖ వ్యక్తులు ఎవరైనా గాంధీ గురించి కానీ, ఇంకెవరైనా నెహ్రూ గురించి కానీ, రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి కానీ మధ్యలో కథల్లో ఇస్తూ ఉంటారనమాట కొద్దిగా వ్యాసాలు. అక్కడప్పుడు మీరు ఏం చేయాలంటే కొంచెం దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఎక్కడన్నా పాయింట్స్ దొరుకుతాయేమో, బిట్టుగా ఇవ్వటానికి అవకాశం ఉందేమో చూసుకోండి. సో మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. 1893లో సెప్టెంబర్ 11వ తేదీన స్వామి వివేకానందునితో పాటుగా సర్వమత మహాసభ ప్రతినిధులందరూ షికాగోలో కొలంబస్ హాల్లో ఒక విభాగంలో సమావేశమయ్యారు. సో మనకి ఇక్కడ ఏంటి, ఏ దేశంలో అంటే షికాగోలో, ఎక్కడ అంటే కొలంబస్ హాల్లో, ఏ సంవత్సరం అంటే ఇయర్ ఉంది. సో మీకు మొత్తము ఒక 4 బిట్లు ఇక్కడ ఫ్రేమ్ చేసుకోవచ్చు అనమాట మీరు. సో ఇలాగ ఒకసారి చూసుకోండి మీరు ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ దొరుకుతాయేమోనని చెప్పి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి గాంధీ గారు. సో ఈ గాంధీ గారి గురించి ఈ కథలో మీకు ఏమైనా పాయింట్స్ దొరుకుతాయేమో ఒక్కసారి చూసుకోండి. ఉన్నటువంటి వ్యక్తులు ఎవరెవరు, మహదేవ్ బాయి అలాగే గాంధీ గారు, 2 వ్యక్తులు. సో ఇక్కడ చూడండి గాంధీ గారు ఏమన్నారు,
అవును, 3 కోతులు చాలా అందంగా ఉన్నాయి అన్నాడు దేశాయ్. కోతులు కాదు అవి నా గురువులు అని గాంధీజీ ఆ కోతుల బొమ్మలు మహదేవ్ దేశాయికి చూపిస్తూ, ఇదిగో చూడు ఈ బొమ్మలో 3 కోతులు కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు ఏమడగొచ్చు ఇక్కడ మనకి, కోతులు కాదు అవి నా గురువులు అని ఈ వాక్యాన్ని అన్నది ఎవరు అని అడగొచ్చు. అప్పుడు మీరు గాంధీ గారు అన్నట్లుగా గుర్తుంచుకోండి. ఓకేనా? ఒక నోట్స్ పెట్టుకుంటే మీరు ఓవరాల్గా అన్ని లెసన్స్ కలిపి కూడా మీకు 5-6 పేజీలు కూడా అవ్వదు ఈ టెక్స్ట్ బుక్ అంతా కలిపి. సో మీకు ఈజీ అయిపోతుంది అనమాట. ఒక పెద్ద పుస్తకాన్ని ఒక 3-4 పేజీల్లోకి తెచ్చేసుకున్నారనుకోండి, చాలా చదవటానికి ఒక ఇంతేగా అనిపిస్తుంది. ఈ పుస్తకం అంతా చూస్తున్నారనుకోండి, అమ్మో ఇంత అనిపిస్తుంది. సో ఓకేనా? సో మీరు ఇవి చూసుకోండి ఒకసారి. ఓకే, సో మీకు ఇంకొక చిన్న టెక్నిక్ చెప్తా చూడండి. మీరు ఈ కవులు ఉన్నారు కదా, ఈ కవులందరినీ ఏం చేస్తారంటే, మీరు ఒక జిరాక్స్ తీసుకోగలిగితే కనుక ఈ పుస్తకంలో ఉన్న కవులందరి ఫోటోను జిరాక్స్ తీయించేసుకోండి. ఒక జిరాక్స్ మొత్తం అన్ని జిరాక్స్ తీయించేసుకుని మీరు కట్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి అన్నమాట మనకి వ్యక్తి యొక్క ఫోటోను మనం చూస్తున్నప్పుడు ఏంటంటే బాగా ఎక్కువ గుర్తుంటుంది. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారంటే ఈయన అనే ఒక ఫీలింగ్ మనకి మనిషి మొహం చూస్తే ఎక్కువ గుర్తుండే అవకాశం ఉంటుంది. ప్లస్ మీకు రాసుకుని బాధ కూడా తప్పాలి అనుకుంటే కనుక, టైం సేవ్ అవ్వాలి అనుకుంటే ఇందులో ఉన్నటువంటి కవులందరి ఫోటో జిరాక్సులు తీపిచ్చేసుకుని అన్నీ కట్ చేసేసుకుని ఒక బుక్ను లైన్గా అంటించేసుకోండి. ఓకేనా? అంటించుకునేది అన్నీ కలిపేసి దగ్గర ఒక పేజీలో 3-4 పెట్టేసుకుని పిన్ కొట్టేసుకోండి ఒక సెట్ కింద. సో గుర్తుండిపోతే లేదో ఒక టేబుల్ ఫార్మేట్ అన్నా రాసుకోండి. సో మీ అనుకూలాన్ని బట్టి మీరు చేసుకోండి. ఓకే, మీరు పాట వెనకాల ఏదైతే గ్రామర్ ఉంటుంది, ఇక్కడ చూడండి, ఇక్కడ హెలెన్ కల్లర్ గురించి ఇక్కడ ఇచ్చారు. సో మీరు ఇలాంటివి చూసుకోండి, ఇందులో ఏమైనా బిట్స్ తగులుతాయేమో, ఆమె గురించి ఏమైనా ఇచ్చారేమోనని. సో ఆ తర్వాత కిందికి రండి, ఇక్కడ గుణదల మేరీ మాత గురించి ఆలయం గురించి ఇచ్చారు. విజయవాడ గుణదలలో ఏ ఉత్సవాలు జరుపుతారో అని అడగవచ్చు. అప్పుడు మీరు మేరీ మాత ఉత్సవాలని గుర్తుపెట్టుకోవాలి. సో ఆ తర్వాత ఇక్కడ చూడండి, నేలపట్టు గురించి ఇచ్చారు. ఇక్కడ మనం ఏమనుకుంటాం, గ్రామర్ మీదే కాదు, మీరు అక్కడ ఉన్నటువంటి ఇలాంటివి ఇంపార్టెంట్ విషయాలు కూడా గుర్తుపెట్టుకోండి. నేలపట్టు ఏంటిది? పక్షుల రక్షితా కేంద్రం. అది ఏ జిల్లాలో ఉంది? నెల్లూరు జిల్లాలో ఉంది. ఏ మండలం అంటే దొరవారి సత్రం మండలం. ఇది అడగకపోవచ్చు కానీ నెల్లూరు జిల్లా మాత్రం ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్లో కూడా దీని గురించి ఎక్కువగా బిట్స్ అడిగారు. ఓకే, సో అక్కడ మెయిన్గా ఉండే పక్షులు ఏంటంటే పెలికాన్ పక్షులు. ఇక్కడ చూడండి ఒకసారి, సముద్రపు రామచిలుకలు అని ఏ పక్షులకు పేర్లు అంటే ఫ్లెమింగో పక్షులకు. సో ఈ బిట్టు చూడండి ఎంత బాగుందో, అడగటానికి ఎంత చక్కగా అడగొచ్చునో. సముద్రపు రామచిలుకలు ఈ కిందిలో ఏ పక్షులను అంటారు అని అడిగారు అనుకోండి, అప్పుడు మీరు ఈ ఫ్లెమింగో అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? 4 రకాల పక్షులు ఇచ్చి అడుగుతారు. సో మీరు ఇది రాసుకోండి ఒక బుక్లో. సో ఈ విధంగా మీరు ప్రతి పాఠాన్ని కూడా మీరు తిప్పుకుంటూ ఎక్కడ మనకి పాయింట్ దొరుకుతుంది, ఎక్కడ మీకు ఇంపార్టెంట్గా అనిపిస్తుంది అని చూసుకోండి. ఇక గ్రామర్ అంటారా, 5th క్లాస్లో మరీ అంత పెద్ద గ్రామర్ ఏమి ఉండదు. 3rd 4thలో తక్కువే ఉంటుంది. 5thలో ఏంటంటే కొంచెం క్రియలు ఉంటాయి. తర్వాత నామవాచకము, సర్వనామం గురించి. ఇదిగోండి ఇక్కడ సర్వనామం గురించి ఇచ్చారు. ఈ పేజీ చూసుకోండి, ఓన్లీ గ్రామర్ మీద కొండి. సో ఇలా మీరు ప్రతి పాఠం కూడా అర్థాలు ఒకసారి చూసుకోండి. అర్థం కూడా మీకు 1-2 అడుగుతారు. మొత్తం టెక్స్ట్ బుక్ అంతా బట్టి వేయక్కర్లేదు. సో ఇక్కడ చూడండి, బాలకార్మిక నిర్మూలనకు నినాదాలు తయారు చేయండి అని అడిగారు. మీకు బాలకార్మికుల దినోత్సవం ఎప్పుడు జరుపుతారో కూడా ఒకసారి చూసుకోండి. అంటే నాకు డేట్ అంతగా ఐడియా లేదు కాబట్టి చెప్పట్లేదు. సో మీరు ఈ విధంగా ప్రతి పాఠం కూడా మీరు అన్నీ ఇంపార్టెంట్ అవసరం. ఇప్పుడు ఇది ఉంది ఏదో స్టోరీ అనమాట. సో మీరు ఇలాంటి వాటి మీద పెద్ద ఫోకస్ పెట్టమా, అక్కడ మామూలు స్టోరీస్ లాంటివి ఇస్తే పెట్టొద్దు. ఎవరైతే ఒక ప్రముఖ వ్యక్తుల గురించి ఇచ్చారో అలాంటి వాటి మీద ఫోకస్ పెట్టండి. చూడండి, ఇది జానపద కళలు. కానీ ఈ పాఠం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ జానపద కళలు అనే దాంట్లో చాలా చాలా బిట్లు ఉంటాయి మీకు. ఇది ఎప్పుడు క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎక్కడి నుంచి వచ్చిందంటే మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన ఆర్య కులస్తుల నుండి ఈ తోలుబొమ్మలాట అనేది మన భారతదేశంలో వాళ్ళు నేర్చుకున్నారు. ఏ కులస్తుల నుంచి అంటే ఆర్య కులస్తుల నుంచి. ఏ రాష్ట్రం నుంచి వచ్చింది అంటే మహారాష్ట్ర నుంచి కూడా మనకి ఈ తోలుబొమ్మలాట అనే జానపద కళ, ఇది ఒక జానపద కళ, అది గుర్తుపెట్టుకోండి, వచ్చింది. సో ఇలా పాఠం మొత్తం చదివితే మీకు ఇందులో ఒక 10 బిట్ల దాకా తగులుతాయి. ఓకేనా? మొత్తం చూసుకోండి. సో మీరు ఏంటంటే ఏ లెసన్లో బిట్స్ మనకి ఇవ్వగలరు. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇందులో ఉన్నట్టు గ్రామర్ చూసుకోండి. అలా చూడండి. ఈ పాఠంలో ఇంకా మీకు ఇచ్చినట్టు ఇంకో విషయం ఏంటంటే, ఒకసారి చూడండి, ఇక్కడ తప్పెట గుళ్ళు అనే దాని గురించి కూడా వివరంగా ఇచ్చారు ఇక్కడ.
ఎందుకంటే ఇవన్నీ కూడా ఏంటి జానపద కళలు కదా. సో జానపద కళలు కాబట్టి తప్పెట గుళ్ళు గురించి కూడా ఇక్కడ కూడా చూసుకోండి. మీకు ఏదైనా ఇది ఎక్కడ ఉంటుందంటే ఉత్తరాంధ్రలో ఎక్కువగా ఇది ఫేమస్ అనమాట. ఈ పాయింట్ రాసుకోండి. ఆ తర్వాత మీకు వెనక పేజీ తిప్పితే కోలాటం గురించి ఇచ్చారు. ఈ కోలాటం అనేది కూడా ఇది ఒక జానపద కళ అనమాట. ఇది ఎక్కడ ఉంటుంది ఎక్కువగానే అంటే ఈ కోలాటం అనేది గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇది కోలాటంలో మొత్తం ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారు అంటే 16 మంది నుండి 40 మంది వరకు ఉండొచ్చు అనమాట. సో ఇలాంటి కొన్ని పిట్స్ అనమాట మనకు తెలియదు, ఇలాంటివి అడుగుతారా ఉంటాయా అని. సో ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఇక్కడ చూడండి, వాల్మీకి రామాయణాన్ని రచించాడు. మిమ్మల్ని క్వశ్చన్ అడగచ్చు, రామాయణాన్ని రచించింది ఎవరు అని. వాల్మీకి. టకటక మీకు టెక్స్ట్ బుక్ అంతా కూడా ఒక 2 గంటల్లో అయిపోతుంది అనమాట, 2-3 గంటల్లోని. ఇక్కడ చూడండి కూచిపూడి నృత్యం గురించి. ఇదేంటిది? కూచిపూడి నృత్యం అనేది జానపద కళ కాదు, సాంప్రదాయ కళ. గుర్తుపెట్టుకోండి. మీకు ఎగ్జామ్లో ఏంటంటే 4 రకాలైనటువంటి ఏవైనా నృత్య రూపాలు ఇచ్చి ఇది ఈ కింది వాట సాంప్రదాయ కళ ఏది అని అడగొచ్చు. అప్పుడు మీరు కూచిపూడి అనాలి. అదే జానపద కళ అంటే ఇందాక 3 చెప్పాను కదా నేను, కోలాటము, తోలుబొమ్మలాట, తప్పెట గుళ్ళు, ఇవన్నమాట. సో ఇలాంటి డిఫరెన్స్ అనేవి మీకు కొంతమంది దీన్ని పట్టించుకోరు. పదం యొక్క ఏంటి పదం ఇంపార్టెన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మీరు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు, అదా ఇదా అని అనుకోకుండా. కాబట్టి చదివే ప్రతి పదంని నిశితంగా ఆలోచిస్తూ చదువుకోవాలి. సో ఎక్కడుంటుంది మనకి ఇది కూచిపూడి అనేది? ఆంధ్ర రాష్ట్రం కృష్ణా జిల్లాలో దివసంలో కూచిపూడి ఫేమస్ కదా, మనందరికీ తెలుసు. సిద్ధేంద్ర యోగి దీన్ని అభివృద్ధి చేశారు. ఓకేనా? ఒకసారి చూసుకోండి, 4-5 బిట్లు తగులుతాయి మీకు. ఇక్కడ చూడండి ఒకసారి 3 చేపలు కదా, ఇది స్టోరీనే కానీ ఒకసారి బిట్ అడిగారు ఈయన. ఒకసారి వచ్చింది మనకి టెట్లోనే. 3 చేపలు ఉంటాయి, 3 చేపల పేర్లు ఉంటాయి. దీర్ఘదర్శి, ప్రాప్తకాలజ్ఞుడు, దీర్ఘసూత్రుడని. ఎవరు తెలివైన వాళ్ళు ముందుగానే తప్పించుకున్నారు అంటే దీర్ఘదర్శి. మీకు ఇక్కడ దర్శి అంటేనే అర్థమైపోతుంది. ఎవరైతే దూరదృష్టితో చూసి ఆలోచించే వాళ్ళని దర్శి అంటారు. దర్శి అంటే ముందు చూపు కలిగిన వాళ్ళు అని. సో దీర్ఘదర్శి అనమాట. ఈ పేరు గుర్తుపెట్టుకుంటే మీకు రేపు పొద్దున ఎగ్జామ్లో బిట్టిచ్చినా ఎవరు ముందుగానే పక్క చెరువులోకి వెళ్ళిపోయి ప్రాణాలు కాపాడుకున్నారు అని అడిగారు అనుకోండి, అయితే 3 చేపల కథలో ఎవరు తన ప్రాణాన్ని రక్షించుకోగలిగారు అని అంటే దీర్ఘదర్శి. ఓకేనా? సో ఇలా మీరు గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత పద్యరత్నాలు. సో మీరు ఇవన్నీ ఒక్కసారి చూసుకోండి. ఏ శతకం ఎవరు రాశారు, ఏ శతకాన్ని ఎవరు రాశారు. ఒకసారి ఈ పద్యాలన్నీ కూడా మీరు ఒకసారి చూసుకుని ఏ పద్యం ఎవరు రాశారనేది ఒకసారి చదువుకోండి. ఎన్ని ఎక్కువ అడగరండి పద్యాలు, మహా అడిగితే ఒక పద్యం అడుగుతారు. సో అర్థాలు మాత్రం చూసుకోండి. అర్థాలు మీకు ప్రకృతి వికృతులు అనేవి ఇక్కడ ఉండవు. 6th 7th వెళ్ళాక 5th క్లాస్లో ఓన్లీ అర్థాలు మాత్రమే ఇస్తారు. ఇక్కడ చూడండి శతకాలు ఇచ్చారు. ఈ శతకాలు చూసుకోండి, ఏ శతకం ఎవరు రాశారు అనేది ఒకసారి మీరు దీన్ని వెరిఫై చేసుకుని రాసుకోండి. ఈ పేపరు అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నటువంటి పేపర్ ఇదేనమాట. 5th క్లాస్లో ఖచ్చితంగా రేపు మీకు ఎగ్జామ్లో ఒక బిట్ ఈ పేజీ నుంచి వస్తుంది. చూడండి, ఇది కలమళ్ళ శాసనం. సో ఇది ఏంటంటే ఈ శాసనము ఎప్పుడు వేశారు, ఎవరు వేశారు, ఏ కాలంలో వేశారు అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఖచ్చితంగా సరే ప్రతిసారి కూడా ఈ శాసనంలోంచి ఒక బిట్ అనేది మనకి ఇస్తున్నారన్నమాట. ఎందుకంటే ఇది మన తొలి తెలుగు శాసనం అనమాట. ఇక్కడ ఇచ్చారు చూడండి, కలమళ్ళ శాసనం. ఇది ఏంటంటే ఒక ఊరు పేరు అనమాట. కలమళ్ళ అనేది తొలి తెలుగు శాసనం ఏంటి అని అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇక్కడ తగులుతున్న బిట్లు ఏంటంటే శాసనాలు అనేవి 3 రకాలుగా ఉంటాయి. ఏంటంటే దాన శాసనాలు అంటారు, అలాగే 2వది ప్రశస్తి శాసనాలు, 3వది ధర్మలిపి శాసనాలు. సో చదువుకోండి. దాన శాసనాలు అంటే ఎవరు? రాజులు, రాజ్యాధికారులు, సామంతులు, ఆలయాలకు, బ్రాహ్మణులకు, మఠాలకు, విద్యాసంస్థలకు వాటి గురించి రాసేటటువంటి శాసనాలని దాన శాసనాలు అంటారు. ఓకే. ప్రశస్తి శాసనం అంటే ఏంటి? రాజు యొక్క విజయాలు ఉంటాయి కదా, అంటే వాళ్ళు చేసే యుద్ధాలు ఉంటాయి కదా, వారి యొక్క విజయం గురించి రాసే శాసనం అయితే ఏంటంటే ప్రశస్తి శాసనం. తర్వాత ధర్మలిపి శాసనం అంటే ఏంటంటే మతపరమైన విషయాలన్నీ ఉంటాయి అందులో. అప్పుడు ఆ కాలంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక విషయాలు కానీ మతపరమైన విషయాలు కానీ అవన్నీ ఉంటాయి. సో ఈ 3 శాసనాల యొక్క డిఫరెన్స్ కూడా తెలుసుకోండి, ఒక్కొక్కసారి అడగొచ్చు అనమాట. ఆ తర్వాత మీరు ఇక్కడికి వస్తే ఏంటంటే మొదటి శాసనాలు ప్రాకృత భాషలో ఉన్నాయి, తర్వాత సంస్కృత ప్రాకృత మిశ్రమంగా తర్వాత కాలంలో రాశారు.
ఆ తర్వాత సంస్కృతంలోనూ శాసనాలు వచ్చాయి. ఇప్పుడు మనకి ఏంటి ప్రజెంట్ మనకి చాలా వరకు అర్థమయ్యే భాష ఏంటంటే సంస్కృతం. సంస్కృతంలో ఉంటే మనం అర్థం చేసుకోగలం, కానీ ఈ ప్రాకృత భాష అనేది ఏంటంటే కొంచెం కష్టం అనమాట అర్థం చేసుకోవటం. కానీ మొట్టమొదటిసారిగా మనకి దొరికిన శాసనాలన్నీ ఎక్కువగా ప్రాకృతంలోనే ఉండే కాబట్టి కొంచెం చాలామందికి అవి అర్థం కాలేదు. ఎందుకంటే దానికి సరైన లిపి అనేది లేదనమాట. మొత్తం తెలుగులోనే మొదటిసారి శాసనాలు వేసిన వారు రేనాటి చోళులు. ఇది ఇంపార్టెంట్ బిట్టు. తేనాడు అనేది ఇప్పటి వైఎస్ఆర్ కడప జిల్లా ప్రాంతం. ఇది కూడా ఒక బిట్టు. ఓకేనా. తర్వాత రేనాటి చోళరాజు ఎరికల్ ముత్తురాజు ధనుంజయుడు. అంటే ఈ రేనాటి చోళల్లో అంటే రాజ్యం పేరు రేనాటి చోళులు అనమాట. వాళ్ళల్లో ఉన్నటువంటి ఎరికల్ ముత్తురాజు ధనుంజయుడు, ఆయన మొత్తం పేరు ఎరికల్ ముత్తురాజు ధనుంజయుడు. ఈయన కలమళ్ళ అనే గ్రామంలో వేసిన శాసనం ఇది. అర్థమైంది. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ కలమళ్ళ శాసనం అనేది ఈ రాయి ఎక్కడుంది? కలమళ్ళ గ్రామంలో వేశారు. ఎవరు వేశారు అంటే ధనుంజయుడు అనమాట. ఆయన ఏ రాజు అంటే రేనాటి చోళుడు. ఏ భాషలో వేశారు అంటే తెలుగులో వేసిన మొట్టమొదటి శాసనం అనమాట. సో మరి ఇది ఏ రకమైన శాసనము అంటే గ్రామంలో వేసిన శాసనం ఇది. ఈ శాసనంలోని పదాలన్నిటికీ మనకి ఇంకా స్పష్టమైన అర్థాలు తెలియవు. ఇది దాన శాసనం. మిమ్మల్ని అడగాలనుకుంటే కలమళ్ళ శాసనం అనేది ఏ రకమైన శాసనం? దాన శాసనమా, లేకపోతే ఇక్కడ 3 ఇచ్చారు కదా, ధర్మలిపి శాసనమా, లేకపోతే ప్రశస్తి శాసనమా అని అడగొచ్చు, ఇంకేదన్నా అడగొచ్చు. సో గుర్తుపెట్టుకోండి, దాన శాసనం. దాన శాసనం అంటే దేని గురించిది? మతపరమైందనమాట. సో ఇలాగా మీరు ఈ పేజీని మొత్తాన్ని ఒకసారి బాగా చూసుకోండి. ఇక్కడ ఏంటో ఇట్ ఈజ్ పండగ. సో ఇది కూడా ఒక్కసారి చూడండి, ఎందుకంటే ఇది సంస్కృతిని సంప్రదాయాలను తెలిపేటటువంటి ఒక పాఠం అనమాట. సో ఎందుకని ఇట్ ఈజ్ పండుగ అనేది మన ఆంధ్రాలోనే చేస్తారు. ఎక్కడ జరుపుకుంటారు అంటే ఎక్కువగా విశాఖ విజయనగరం జిల్లాలోని మన్యం వాసులు చేసుకుంటారు. ఏ నెలలో అంటే మార్చి ఏప్రిల్ నెలలో చేస్తారు. మనకి ఎలా అయితే ఉగాది పండుగ మొట్టమొదటి పండుగ, వాళ్ళకి ఈ మన్యం వాసులకి అనమాట 12 నెలలు ఉంటాయి వాళ్ళకు కూడా. ఆ 12 నెలల్లో నాలుగవ నెలే విటిజ్. అంటే విటిజ్ అనేది నెల పేరు. సో ఆ నెలలో జరిగే పండుగే ఇటీజ్ పండుగ. ఓకేనా. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. విటిజ్ అనే పండుగ ఏ జిల్లాలో ఎక్కువగా చేస్తారంటే విశాఖ విజయనగరం. సో ఆ తర్వాత మీరు ఆ పాఠం వెనక్కి వస్తే కనుక మీకు ఇక్కడ విభక్తులు ఉంటాయి, విభక్తి ప్రత్యయాలు విభక్తులు ఉంటాయి. ఒకసారి చూసుకోండి మీరు. ఈ విభక్తులతో వచ్చేటటువంటి ఎగ్జాంపుల్స్ కూడా ప్రాక్టీస్ చేయండి అనమాట. ఏ విభక్తి అని అడగొచ్చు. అది కింద ఇక్కడ ఏంటంటే సవర భాష తెలుగు భాష అని రెండు భాషల్లో ఉన్నటువంటి పాట గురించి ఇచ్చారు ఇక్కడ. డైడే మామలే ఆడాతోరన్ శాంతియై అన్నాడు. అంటే చందమామ చిక్కని తేనె తేవే అన్నట్టు అనమాట. అంటే మీరు ఏంటంటే ఇది ఏముందిలే అని అనుకోవద్దు మీరు. సవర భాషను తెలుగు భాష ఇచ్చారు కాబట్టి డైడే మామ అంటే ఎవరు అని గుర్తుపెట్టుకోండి, చందమామ అని. సో మీరు ఇటు మ్యాచింగ్ చేసుకోండి. ఆడాతోరన్ అంటేనేమో చిక్కనితో తేనె అని, తర్జా జావు అంటే అన్నం ముద్ద, కీంతే గురన్ అంటే అరటిపళ్ళు, గోతోర్ అంటే కితకితలు అని. సో డైడే మామ అంటే చందమామ. సో ఇట్లా కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్రిస్మస్ గురించి ఇచ్చారు, ఇది కూడా ఒకసారి చూసుకోండి. మనకి ఏమైనా ఇంపార్టెంట్ ఏ రోజు జరుపుకుంటారు మనకు తెలుసు. జనవరి 24 అయితే క్రిస్మస్ ఈవ్ గాను, 25 అయితే క్రిస్మస్ గాను మనం జరుపుకుంటాము. ఒకసారి ఇందులో ఏమైనా బిట్స్ తగులుతాయేమో చూసుకోండి. దీనికి ఇంపార్టెంట్ ఇంకో పాఠం ఏంటంటే తరిగొండ వెంగమాంబ. సో ఈ మీ ఫస్ట్ పేజీలోనే ఒక 4 మహిళల గురించి ఇచ్చారు. చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ప్రథమ మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే, భారత కోకిల. మిమ్మల్ని అడగొచ్చు అనమాట. ఈవిడ మొట్టమొదటి తెలుగులో రామాయణం రచించిన తొలి కవయిత్రి ఎవరు అని అడగొచ్చు. అప్పుడు మీరు ఆత్కూరి మొల్ల. లేదా ప్రథమ మహిళా ఉపాధ్యాయుని ఎవరు? సావిత్రిబాయి పూలే. ఇవి మీకు తెలుసు కదా, జ్యోతిరాబాయి పూలే యొక్క భార్య అనమాట. ఈమె యొక్క జన్మదినాన్నే మనము జనవరి 3వ తారీఖు అనమాట మనము మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. గుర్తుపెట్టుకో. మామూలుగా ఉపాధ్యాయ దినోత్సవం అంటే మీ అందరికీ తెలుసు, ఎప్పుడు సెప్టెంబర్ 5 అనమాట. అదెవరికి గుర్తుగా చేసుకుంటాం? సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం. అయితే జనవరి 3 అనేది జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం. ఇలా కూడా మీకు ఇండైరెక్ట్గా క్వశ్చన్ అడగొచ్చు. ఈమె గురించి ఇక్కడ ఆల్రెడీ ఉంది, ఈవిడ మహిళా ఉపాధ్యాయుని అని తెలుసు, కానీ ఆవిడికి గుర్తుగా మనం ఏం జరుపుకుంటున్నాం అంటే ఈ దినోత్సవం జరుపుకుంటున్నాం అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి.
ఒకసారి అనమాట ఈ పాఠం మొత్తాన్ని కూడా ఒకసారి చూడండి. మీకు ఇందులో కూడా అక్కడక్కడ ఆమె ఏ ప్రాంతానికి చెందిన ఆమె రాసిన పుస్తకాల పేర్లు ఏంటి అవన్నీ ఉన్నాయి ఈ పాఠంలో. సో ఒక 5-6 బిట్ల వరకు ఉంటాయి ఇందులో. ఒకసారి చదువుకుని మీరు నోట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఇందులో ఉన్న ఇంపార్టెంట్ గ్రామర్ ఏంటి అంటే కొంచెం మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి పాయింట్ ఇది. డెఫినెట్గా ఈ గ్రామర్ పార్ట్లోంచి మీకు 2 లేదా 3 బిట్లు వస్తాయి. ఖచ్చితంగా 2 లేదా 3 బిట్లు వస్తాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి గ్రామర్ అనేది కొంచెం ఎక్కువ స్టార్ట్ అవుతుంది. ఇది 5th క్లాసే కదా ఈ టెక్స్ట్ బుక్. ఆ తర్వాత 6th 7thలో కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టండి. క్రియాసహిత వాక్యం అంటే ఏంటి, క్రియారహిత వాక్యం అంటే ఏంటి, సంక్లిష్ట వాక్యం అంటే ఏంటి. మీకు ఏంటంటే ఒక వాక్యం ఇచ్చి ఈ వాక్యము ఏ వాక్యం అని అడగొచ్చు. అది క్రియాసహితమా, రహితమా, సంక్లిష్టమా అని అడగాలి అని మీరు తెలుసుకోవాలి. ఇది చదవండి, మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. అంత కష్టమేమీ కాదు కదండి. మనందరం 10thలో చదువుకున్నాం, ఇంటర్లో చదువుకున్నాం, బీఎడ్లో చదువుకున్నాం, లేదా డైట్లో చదువుకున్నాం. సో మనం రేపొద్దున పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసే పొజిషన్లో ఉన్నాం కాబట్టి అర్థమవని భాష ఏం కాదు. చదువుతుంటే శ్రద్ధగా అది ప్రతిదీ మనకు అర్థమైపోతుంది. కాబట్టి అర్థం చేసుకోండి. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు సంయుక్త వాక్యం అంటే ఏంటి క్లియర్గా ఇచ్చారు. సో మీకు ఇలా ఎగ్జాంపుల్ ఇస్తారు రేపొద్దున. లలిత పాట పాడింది, ఇది ఏ వాక్యం. శారద టిఫిన్ తిన్నది, కాఫీ తాగింది, ఇది ఏ వాక్యం. బలరాం సంతకు వెళ్ళి కూరగాయలు తెచ్చాడు, ఇది ఏ వాక్యం. సో ఇవన్నీ మీరు ఆన్సర్లు రాసి పెట్టుకోండి ఇక్కడ. ఎందుకంటే దాని గురించి మీకు వివరంగా ఇక్కడ ఇచ్చారు. మీరు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. నాకు వీడియో లెంతీగా అయిపోతుందని చదవమని చెప్తున్నాను. కావాలంటే మీకు ఇంకొక రోజు ఈ తెలుగు గ్రామర్ మీద నేను స్పెషల్గా వీడియో చేసి ఈ గ్రామర్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాను. అప్పుడు చూద్దాం. ఆ తర్వాత వెనక్కి తిప్పితే మనకి ఇక్కడ కవిత్రయం గురించి ఇచ్చారు. ఇవి కూడా చూసుకోండి ఒకసారి. మీరేం చేస్తారంటే ఇవి నేను చెప్పినట్టుగా తెలుగు కవులన్నీ ఒక ఫార్మేట్లో రాసుకోండి. టేబుల్ ఫార్మేట్లో పద్యాలన్నీ ఒక దగ్గర రాసుకోండి. అలాగే అర్థాలన్నీ చదువుకోండి. మీకు కష్టమేమీ కాదండి. చాలా ఒక వారం రోజుల్లోనే మీకు నాకు తెలిసి అన్ని టెక్స్ట్ బుక్లు మీరు చదివేసేయచ్చు. తెలుగు టెక్స్ట్ బుక్లు ఎక్కువగా గ్రామర్ మీదే కాన్సన్ట్రేషన్ చేయండి. ఎవరు టెట్ ఎగ్జామ్ రాసేవాళ్ళు ప్రతి పాఠం లోపల ఏముంది అనేది మీరు ఏం చదవక్కర్లేదు. ఓకేనా? ఈ గ్రామర్ ఏముంది అని చూసుకోండి. ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ ఉందేమో చూసుకోండి పాఠంలోంచి. సో ఇంకా ఏంటంటే ఏదైనా మీకు పోనీ మంచి మెటీరియల్ ఏదైనా దొరికింది అనుకుంటే కనుక ఈ బుక్స్ దొరకని వాళ్ళు ఎవరైనా ఉంటే మెటీరియల్ తెచ్చుకుని పోనీ మెటీరియల్ అయినా ప్రస్తుతానికి ప్రిపేర్ అయిపోండి టెట్ ఎగ్జామ్కి. ఒకవేళ అన్నీ ఉండి మంచిగా ఇస్తే కనుక మెటీరియల్ ప్రిపేర్ అయిపోయి చదివేసుకోండి. ఓకే? టెక్స్ట్ బుక్స్ ఉన్నవాళ్ళు టెక్స్ట్ బుక్స్ని ఫాలో అవ్వండి. ఓకే? సో మరి మనకి టెట్ ఎగ్జామ్ రాసేవాళ్ళు ఇంగ్లీష్ అయినా సరే లెసన్ లోపల ఏం మీరు కాన్సన్ట్రేషన్ పెట్టొద్దు. వెనకాల ఉన్న గ్రామర్ ఏంటో చూసుకోండి. ఓకే? మ్యాథ్స్ అయినా సరే. మ్యాథ్స్ గురించి నేను ఏంటంటే రేపు పొద్దున మరి ఇంకొక వీడియో చేస్తాను నేను. ఎక్కడ కాన్సన్ట్రేషన్ పెట్టాలి మ్యాథ్స్, అలాగే ఈవీఎస్ కూడా వేటిని చదువుకోవాలి, ఎక్కడ కాన్సన్ట్రేషన్ పెట్టి చెయ్యాలి అనేది ఇంకొక వీడియో చేసి పెడతాను మ్యాథ్స్కి, సైన్స్కి. సో ఓకే, మీకు ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా చదవాలో అర్థమైందని అనుకుంటున్నాను. సార్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యాక్చువల్గా అందరూ వీడియో మొదట్లో అడుగుతారు సబ్స్క్రైబ్ చేయమని. అయితే నేను ఏంటంటే ఆఖరిలో అడుగుతున్నాను. ఎందుకంటే నచ్చితే ఆటోమేటిక్గా మీరే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, నచ్చితే మీరే లైక్ చేస్తారనే ఒక నమ్మకం నాకు. అలాగే ఇంకొక మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. చదువుని ఎప్పుడైనా పంచాలి, పంచితే అది మనల్ని పెంచుతుంది. అదొక్కటే నా నినాదం అండి. ఓకే, బాయ్ గాయస్, ఆల్ ద బెస్ట్.